20 అస్ సమీ అల్ బసీర్ అల్ అలీం అనే మూడు పవిత్ర నామాలు సాధారణంగా సంయుక్తంగానే ఉంటాయి. దీని భావం అల్లాహ్ వినేవాడు, చూసేవాడు, ఇంకా సర్వమూ తెలిసినవాడును. అందరి మొదలను ఆలకించేవాడు అల్లాహ్యే. మన భాష ఆయనకే మాత్రం గడ్డు కాదు, అడ్డుగోడా కాదు. మన ఆలోచనలు, మన హృదయాంతరాళాల్లోని అంతరార్థాలు సైతం అల్లాహ్కు తెలిసినప్పుడు మన భాష ఆయనకు తెలియదా? అసలు అన్ని భాషలు అల్లాహ్ ప్రసాదించినవేగా. వినేశక్తిని అల్లాహ్యే మనకు ప్రసాదించాడు. అలాంటప్పుడు ఆయన ఎలా వినలేడు? అల్లాహ్నే నమ్ముకున్న మనం కష్టాల్లో, నష్టాల్లో ఉండి మొరపెట్టుకున్నప్పుడు మన గోడును విని గట్టెక్కించేది ఆయనే కదా. మన పిలుపును విని పలికేది ఆయనే. మన అవసరాల్ని తీర్చేది ఆయనే. మనం చేయవలసింది ఆయన పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండటమే. నిత్యం ఆయన మన వెంట ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, విరటున్నాడు, మన ప్రతి పనిని, కదలికను గమనిస్తున్నాడు. ఎడతెగని మన ప్రార్థనలకు మనల్ని కనికరించి ఆదుకునేది ఆయనే. ఎలాంటి ఆపదల్లో చిక్కుకున్నా అల్లాహ్యే మనకు దిక్కని మొక్కాలి. మనం ఏది అర్థించినా న్యాయసమ్మతంగా ఉండాలి. అంతేగాని పరుల్ని కష్టాల పాల్టేయమని, ఆపదల్లో పడవేయమని ప్రార్థించరాదు. వాస్తవానికి ఆయన్నే నమ్ముకుని, ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగిన దాసులకు అన్ని విధాల సహాయం లభిస్తుంది. ఆ సహాయం సంపద రూపంలోనైనా, శక్తి రూపంలోనైనా లేక ఆత్మబలం చేకూర్చేదైనా కావచ్చు. కంటికి కానరాని సూక్ష్మజీవుల్ని సంరక్షిస్తున్న ఆయన విశ్వసించిన తన దాసుల మొరలు ఆలకించడా? అలా ఎన్నటికీ జరగదు. అల్లాహ్ మనల్ని ప్రపంచంలోనే కాదు, పరలోకంలోనూ కాపాడుతాడు. అల్లాహ్ సమీ మాత్రమే మన మొదల్ని ఆలకించేవాడు, ఆదుకునేవాడు. ప్రవక్తలు ఆ ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు వారి మొదలు ఆలకించి వారిని అన్ని విధాల ఆదుకున్నవాడు అల్లాహ్యే. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడును. దివ్య ఖురాన్ 11:21 అల్ బసీర్. అల్లాహ్ అల్ బసీర్ మనకు చూసే శక్తిని ప్రసాదించాడు. ప్రపంచంలోని ప్రతి వస్తువును 2 కళ్లతో చూడగలుగుతున్నాం. మనకు చూసే శక్తిని ప్రసాదించిన ఆ పరమ ప్రభువే మనల్ని ఎల్లప్పుడూ చూస్తున్నాడు. వెలుతురు, చీకటి రెండూ ఆయనకు సమానమే. ఆయనకు నిద్ర కాదు కదా, కనీసం కునుకైనా రాదు. ఈ ప్రపంచంలో ఆయన లేని చోటంటూ ఏదీ లేదు కాబట్టి ప్రతిదాన్ని, ప్రతివారిని ఆయన చూస్తున్నాడు. అల్లాహ్ మనల్ని చూస్తున్నాడు అనే ఈ భావనే మనలో భయభక్తుల్ని జనింపజేస్తుంది. ఈ భావన ద్వారానే మనిషి మంచిని చేస్తున్నాడు, మేలైన దాన్ని ఆశిస్తున్నాడు. మన చెడు చేష్టలు పరుల కంట పడకుండా చేయగలమేమో గాని అల్లాహ్కు తెలియకుండా మాత్రం చేయలేము. ఆయన మన ప్రతి కదలికను, భావనను కనిపెడుతూనే ఉన్నాడు. మన ప్రతి పనిని దైవదూతలు నమోదు చేస్తూనే ఉన్నారు. పరలోకంలో తీర్పు దినాన మన చేష్టల చిట్టా బట్టబయలు కాక తప్పదు. మంచి పనులు చేస్తే అల్లాహ్ కరుణానుగ్రహాలతో మనకు స్వర్గం లభిస్తుంది. చెడు చేష్టల ద్వారా నరకం ప్రాప్తమవుతుంది. ఆ భయంకరమైన తీర్పు దినాన క్షమించే శక్తి కేవలం ఆ అల్లాహ్కే ఉంది. కాబట్టి మనం అల్లాహ్నే విశ్వసించి ఆయనపైనే భరోసా ఉంచాలి. ఆరాధనకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. కలిని బలిమితో అధికార పీఠాలపై ఉన్నవారు తాము ఏం చేసినా చెల్లుతుందని, ఎవరూ వారిని అడ్డుకోజాలరని భావిస్తూ ఉంటారు. కాని అల్లాహ్ అందరినీ గమనిస్తూనే ఉన్నాడు. మంచి చెడు రెండూ నమోదు అవుతూనే ఉన్నాయి. ఏదీ దాగి ఉండజాలదు. మనం అజ్ఞానంతో ఏదైనా తప్పుచేసి అల్లాహ్ను వేడుకుంటే ఆయన కరుణించి క్షమించవచ్చు. అలాంటి మన తప్పు పరులకు తెలియకుండా దాచే శక్తి కూడా అల్లాహ్కు ఉంది. ఏది ఏమైనా పరలోకంలో పరుల ముందు పరాభవానికి గురయ్యే ఎలాంటి పాపాలకు పాల్పడకుండా మనల్ని అల్లాహ్ కాపాడాలని కోరుకుందాం. మనమంతా అల్లాహ్కే చెందినవారం, చివరకు ఆయన వద్దకే తరలి మరలిపోవలసి ఉంది. మనం చేసే ప్రతి మంచి పని నిస్వార్థంతో నిండి ఉండాలి. అలాంటి ప్రతి మంచిని అల్లాహ్కే అంకితం చేయాలి. ఒక పని చేసే ముందు అది మంచో చెడో అని ఆలోచించడానికి కావలసిన విచక్షణా జ్ఞానాన్ని కూడా అల్లాహ్ మనకు ప్రసాదించాడు.
నిత్యం మనల్ని అల్లాహ్ గమనిస్తున్నాడనే భావన మనసులో మెదిలితే చాలు, ఇక ఏ మనిషి అయినా చెడు చేయటానికి జంకుతాడు. ప్రతి మనిషి ఇలా ఆలోచిస్తే వ్యక్తిగతంగానేగాక సమాజంలో కూడా ఎన్నో సమస్యలు రూపుమాపబడి శాంతి శ్రేయాలు వెల్లివిరుస్తాయి. అల్లాహ్ మన తప్పుల్ని క్షమించి ఆయన కారుణ్యంతో అనుగ్రహించాలని, పరలోకంలో పరిణమించే పరాభవం నుండి మనల్ని కాపాడాలని వేడుకుందాం. దివ్య ఖురాన్ ఇలా ఉంది: నీ ప్రభువు సర్వాన్ని చూస్తున్నాడు. దివ్య ఖురాన్ 25:20